తిప్పని రైతు పోరాటానికి సంఘీభావంగా వచ్చినటువంటి కేటీఆర్ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అందరూ ఒకసారి జెండాలన్నీ పైకెత్తి రామన్నకు స్వాగతం తెలపాల్సిందిగా కోరుతున్నాం. కల్వకుంట్ల వారసుడు కత్తి లాంటి నాయకుడు, కల్వకుంట్ల వారసుడు కత్తి లాంటి నాయకుడు. అన్నా ఒక్కసారి జెండా స్వాగతం చెప్పాలి. రైతులకు మద్దతుగా కదిలి వచ్చినటువంటి అరే కల్వకుంట్ల వారసుడు కత్తి లాంటి నాయకుడు, కల్వకుంట్ల వారసుడు కత్తి లాంటి నాయకుడు. జై రామన్న, జై జై రామన్న, జై రామన్న, జై రామన్న, జై రామన్న, జై జై రామన్న, జై రామన్న, కల్వకుంట్ల వారసుడు కత్తి లాంటి నాయకుడు, కల్వకుంట్ల వారసుడు కత్తి లాంటి నాయకుడు. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరొకసారి రామన్నకు గట్టిగా స్వాగతం తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని పెద్దలు పల్లా రాజేశ్వరరెడ్డి గారు నడిపించవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై జై కేసీఆర్, జై కేటీఆర్, జై వరంగల్. దయచేసి కేటీ రామారావు గారికి వరంగల్ వేదిక, వరంగల్ నలుమూల నుంచి వచ్చిన వేలాది మంది రైతన్నలు స్వాగతం తెలియజేస్తా ఉన్నారు. ముందు వరుసలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నికెళ్ళాలి ప్లీజ్. దయచేసి ముందు వరుసలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళాలి. కళాకారులు అందరికీ కూడా ధన్యవాదాలు. అద్భుతమైన పాటలతో ఈరోజు వరంగల్ రైతాంగాన్ని మొత్తం కూడా ఉర్రూతలోకిచ్చిన, పోరాటానికి బాటలు వేసిన కళాకారులందరికీ కూడా ఈ వేదిక నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నది. ముందు వేదికలో ముందు రోలో కూర్చున్న ఒత్తిరాజు రవిచంద్ర గారికి, ముందు వరుసలో దయచేసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జీలు, ఎంపీలకు దయచేసి అవకాశం ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరూ చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా. కలిసి వెళ్ళండి. పనికర మల్లయ్య గారు పనికర మల్లయ్య గారు తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబు నాయుడికి బుద్ధి తెచ్చే విధంగా అద్భుతమైన మాటలు చెప్పి స్ఫూర్తినిచ్చిన పనికర మల్లయ్య గారి ఆశీస్సులు ఇలా కేటీఆర్ గారికి ఇచ్చారు. ఈ రైతు పోరాటంలో తామంతా కలిసి వస్తామని చెప్పేసి పనికర మల్లయ్య గారు చెప్తూ ఇక్కడికి వచ్చి ఆశీర్వదించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ముందు వరుసలో ఉన్న వాళ్ళందరూ ఎన్నికెళ్ళాలి. అక్క మీరు వినయన్నకు అవకాశం ఇవ్వండి, కూర్చోండి. నాగలక్ష్మి గారికి ఇస్తే ఇవ్వండి, తొందరగా ఇచ్చేసి మీరు వెనకెళ్ళండి. రైతు నాయకులు, హన్మకొండ రైతు నాయకులు నాగలి ప్రజెంట్ చేస్తున్నారు. దయచేసి మీ అందరు కూడా ఎన్నిక వెళ్ళిపోవాలి. పనికర మల్లయ్య గారు అక్కడ కూర్చోబెట్టారు, వారిని ఎన్నిక కూర్చోబెట్టారు. మీరు కూర్చోండి, మనకు స్థానం ఇచ్చేది కష్టం. వేదిక ముందు ప్రెస్ మిత్రులందరూ కూడా వెళ్ళినట్లయితే ఈ రోజున వరంగల్లో జరుగుతున్న ఈ రైతు సంగ్రామ సదస్సు మొదలు పెట్టుకుందాం. దయాకర్రావు గారికి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. వెళ్ళాలండి మీరు. జై తెలంగాణ,
జై కేసీఆర్, జై రామన్న. ఈరోజు వరంగల్ వేదికగా రైతు సంగ్రామ సదస్సు అనేది ఈరోజు మనం పెట్టుకుంటున్నాం. ఈ రైతు సంగ్రామ సదస్సుకి 43-44 డిగ్రీలు ఎండ ఉన్నా కూడా వరంగల్ నలుమూల నుండి వచ్చిన మా రైతన్నలకు చేతులెత్తి నేను నమస్కరిస్తా ఉన్నా. ఈరోజు ఈ వేదికకు ముఖ్య అతిథిగా వచ్చిన మా కేటీ రామారావు గారికి, మన బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, రైతన్నలకు అండగా 2.5 సంవత్సరాల నుంచి నిరంతరంగా పోరాటం చేస్తూ అణగారిన వర్గాలు ఎవరు ఎక్కడ సమస్య ఉందని చెప్పేసి కూడా ఉంటే 2.5 సంవత్సరాలుగా ప్రతిపక్ష నాయకునిగా ఇవాళ బ్రహ్మాండమైన పోరాటం చేస్తున్న రామన్న ఇక్కడిగా ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు వారికి మీ తరఫున, నా తరఫున, వరంగల్ రైతాంగం తరఫున, బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వేదిక మీద ఆసీనులైన మా ఎల్ఓపి లీడర్ సిరికొండ మధుసూదనాచారి గారు, మా డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ గారు, వర్యులు సత్యవతి రాథోడ్ గారు, ఎర్రవెల్లి దయాకర్ రావు గారు, పొన్నా లక్ష్మయ్య గారు, రెడ్డియా నాయక్ గారికి నమస్కరిస్తున్నాం. మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారికి ఈ వేదిక స్వాగతం తెలియజేస్తా ఉన్నది. అదేవిధంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఎమ్మెల్సీ మిత్రులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా తక్కేపల్లి రవీంద్రరావు గారికి ఈ వేదిక స్వాగతం తెలియజేస్తా ఉన్నది. అదేవిధంగా నా తోటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అదే మా అన్న సతీష్ గారు, ఆరూరు రమేష్ గారు, వినయ్ భాస్కర్ గారు, నన్నప్రేమ్ నరేందర్ గారు, చల్లా ధర్మారెడ్డి గారు, ముత్తురెడ్డి యాదగిరెడ్డి గారు, అదే శంకర్ నాయక్ గారు, మాజీ ఎంపీలు కవితా నాయక్ గారు, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు మా అన్న వద్దిరాజు రవిచంద్ర గారికి ఈ వేదిక స్వాగతం తెలియజేస్తా ఉన్నది. ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగజ్యోతి గారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. వేదిక మీద ఆశీనులైన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, మాజీ అనేక కార్పొరేషన్ల చైర్మన్లు, రాష్ట్ర యంత్రాంగం, రైతు నాయకులందరికీ కూడా వరంగల్ వేదిక స్వాగతం తెలియజేస్తుంది, నమస్కారం తెలియజేస్తుంది. మరొక్కసారి మా అన్నలందరికీ కూడా, మా రైతన్నలందరికీ కూడా శిరస్సు వంచి మరొక్కసారి నమస్కారం తెలియజేస్తున్నాం. ముందుగా నిన్న ఒక్కరోజే అనేక కేంద్రాల దగ్గర ఎండకు తాళలేక నిన్న ఒక్కరోజే 8 మంది రైతులు చనిపోవడం జరిగింది. ఆ హత్య అవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేసిన హత్యలుగానే భావిస్తా ఉన్నాం. ఈ 2.5 సంవత్సరాల్లో దరిదాపుగా 1000కి పైగా మంది రైతులు చనిపోవడం జరిగింది. వారి ఆత్మ శాంతి కోసం ఒక్క నిమిషం మా రైతన్నలందరూ కూడా నిలవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మా రైతన్నలందరినీ ఒక్క నిమిషం
జోహోర్ రైతు అమరవీరులకు జోహోర్.